కుకట్పల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గరుత్మంతుడు హనుమంతుడి రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి శోభాయాత్రను చేపట్టారు. ఈ యాత్ర జనసందోహం నడుమ సాగింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు శోభాయాత్రలో కోలాటాలు, నృత్యాలతో గ్రామ ప్రజలు హారతి పడుతూ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై పూర్తి చేసుకున్న తర్వాత భక్తుల చేత స్వామివార్లకు క్షీరాభిషేకం నిర్వహిస్తామన్నారు. హనుమంతుని గరుడిని ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రథయాత్ర ఊరంతా దింపి రేపు మార్నింగ్ నుంచి ఎల్లుండి మార్నింగ్ లో విగ్రహాలని ప్రతిష్ఠ చేసి 29వ తారీఖు నాడు పాలాభిషేకం గరుడికి హనుమంతునికి పాలాభిషేకం భక్తులు చేసే జరగబడుతుంది. చిన్న జీవశాంతి ఫస్ట్ నాడు ఘనంగా పూజలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ నుంచి 1వ తారీఖు దాకా శ్రీరామచంద్ర స్వామి పటాభి సీతారామచంద్ర స్వామి గుడిలో అన్ని పూజలు యజ్ఞాలు జరగబోతా ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇది. 16లో నుంచి స్టార్ట్ చేశాం. గరుడు హనుమంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద విగ్రహాలు ఎక్కడ రాతి విగ్రహాలు లేవు. భక్తుల చేపట్టేటువంటి భక్తుల ఆశీర్వాదంతో భక్తుల దాతల అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తా ఉన్నాం. ఇది ఘనంగా జరుపుకోవాలన్నటువంటి శ్రీరాముని ఆశీర్వాదం, శ్రీ హనుమంతుని గరుడి ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల మీద, కుకట్పల్లి గ్రామ ప్రజల మీద చల్లగా ఉండాలని, మాకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే భారతదేశాన్ని మంచి కాపాడాలని అందరూ కూడా ప్రార్థన చేసే విధంగా ఈ రోజు ఒక కోలాటలతో భక్తి శ్రద్ధలతో ఇలా బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ కుకట్పల్లి గ్రామం నందు జరగబోతా ఉన్నాం. దీనికి మనకు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్ అప్పీల్ చేశాం. అందరూ కూడా విఐపీలు రాబోతా ఉన్నారు, భక్తులు రాబోతా ఉన్నారు. అందరూ కూడా శ్రీరామచంద్రుని ఆశీర్వాదం పొందాలని చెప్పి, శ్రీ హనుమంతుని గరుడి ఆశీర్వాదం పొందాలని అందరికీ మన కోరుకుంటా ఉన్నారు. జై శ్రీరామ్.